హాయ్. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాల్వంచ. పాల్వంచ నుంచి వస్తున్నారు. ఓకే. సో మీ పేరు? సరియు. సరయు. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను మ్యామ్. కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఓకే. సో అబ్రాడ్లో ఏం చదువుకోబోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? యూకే వెళ్తున్నా మ్యామ్. ఈస్ట్ హ్యామ్కి వెళ్తున్నాను. నేను యూఎల్ యూనివర్సిటీకి వెళ్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకున్నాను. ఓకే. సో మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఈ Trending. కోర్స్ నేర్చుకోబోతున్నారు. సూపర్, గుడ్ చాయిస్. సో విసోర్స్ కన్సల్టెన్సీ ఎలా అప్రోచ్ అయ్యారు? నార్మల్గా ఇట్లా వీడియోస్ చూసే వచ్చాను. అసలు అయితే సెప్టెంబర్ ఇంటెక్ వెళ్ళాల్సింది ఉండే. నా సర్టిఫికేట్స్ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు జాన్ ఇంటెక్ వెళ్తున్నాను. ప్రాసెస్ అంతా చాలా బాగుంది మ్యామ్. సో మీరు కూడా బ్యాంక్ లోన్ త్రూ వెళ్తున్నారా? బ్యాంక్ లోన్ త్రూ ఎంత శాంక్షన్ అయింది బ్యాంక్? 42 lakhs శాంక్షన్. 42 lakhs. వావ్. సో దానికోసం బయట బ్యాంక్స్కి వెళ్ళారా? ఇక్కడే ఇక్కడ కంప్లీట్ అయిందా? నుంచే మ్యామ్. ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి, ఎవ్రీ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ నుంచే మ్యామ్. ఓకే. సో మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం ఎలా జరిగింది? అబ్రాడ్కి వెళ్తా అంటే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నాకు ఫస్ట్ నుంచే వెళ్ళాలి అనిపించింది మ్యామ్. నేను ఫస్ట్ నుంచే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్ ఈ కన్సల్టెన్సీకి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఒక హోప్ వచ్చింది. ఓకే, వెళ్తుంది, మంచిగా అవుతుంది మొత్తం అని చెప్పి. ఓకే. ఫస్ట్ విసోర్స్కి రావడం ఎలాంటి మైండ్ సెట్తో వచ్చారు? తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ అంతా తీసుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది మ్యామ్, కొంచెం వెళ్ళాలంటే అంత దూరం. వీళ్ళు 2-3 times కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పారు ఇలా ఇలా ప్రాసెస్ ఉంటుంది, మొత్తం మేమే చూసుకుంటాము అన్నప్పుడు నాకు మంచి ధైర్యం వచ్చింది. ఓకే, వెళ్ళిపోవచ్చు నేను కూడా అనుకున్నాను. సూపర్. సో ఇంకా నీలాగే ఫ్రెండ్స్ని ఎవరైనా రిఫర్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్, చేశాను. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్కి కూడా రిఫర్ చేశాను. సేమ్ ఇంటెక్కి వెళ్తున్నాము ఇద్దరం. వావ్. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు అనమాట. సో మీలాగే ఇంకా అబ్రాడ్లో చదువుకోవాలి అన్న డ్రీమ్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఎవరైనా ఫస్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ రిఫర్ చేస్తాను, బికాజ్ ఎవ్రీథింగ్ అంత మంచిగా ఉంది కాబట్టి ఎవరెవరు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో అందరూ వెళ్ళొచ్చు అని చెప్తాను. ఓకే. ఇప్పుడు బ్యాంక్ లోన్ 42 lakhs అని చెప్పారు కదా, అది దానికి ఏమైనా ప్రాపర్టీ షూరిటీస్ పెట్టారా? లేదు మ్యామ్, నాన్ కొలెటరల్ తో వెళ్తున్నారు. ఓకే. సో ఫైనల్లీ విసోర్స్ గురించి ఏం చెప్తారు? ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ మ్యామ్. లోన్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళే చేస్తారు. బయట ఏం వర్క్ ఉండదు. నాట్ ఓన్లీ యూకే, ఏ కంట్రీ వెళ్ళాలన్నా ప్రాసెస్ చేస్తారు విత్ లోన్ అండ్ విత్ స్కాలర్షిప్స్. టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు, అందులో స్కాలర్షిప్స్ కూడా ఇప్పిస్తారు. ఓకే. కాబట్టి ఫస్ట్ విసోర్స్ అంటారు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తున్నారు కదా, సరేవి కాదు, ఇలా చాలా మంది స్టూడెంట్స్ కూడా విసోర్స్ని నమ్మి వస్తున్నారు అండ్ చక్కగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. జనవరి ఇంటేక్లోనైతే చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. మరి లేట్ చేయకండి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు కూడా ఈ జనవరి ఇంటేక్ లేదా నెక్స్ట్ బ్యాచ్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే తప్పకుండా విసోర్స్ని కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒక కాల్ చేయండి.